వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు మహిళలకు సంబంధించిన 2500 రూపాయలు, కొత్త పెన్షన్ లబ్ధిదారులకు అలాగే 2000 రూపాయలు తీసుకున్నటువంటి వారికి 4016 రూపాయలు, 3000 రూపాయలు తీసుకున్నటువంటి వారికి 6016 రూపాయలు మనకి కొత్త పెన్షన్ల కింద పంపిణీ చేయబోతున్నారు. ఇక కొత్త పెన్షన్ల పంపిణీపై, అదేవిధంగా మహిళలకు సంబంధించిన 2500 రూపాయల పంపిణీపై, అదేవిధంగా మనకి కొత్త రేషన్ కార్డుల పంపిణీపై మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మంచి శుభవార్త, అదేవిధంగా గుడ్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగిందండి. ముఖ్యంగా ఈ కొత్త పెన్షన్ల పంపిణీపై ఏమన్నారు, ఈ కొత్త పెన్షన్లు వచ్చే నెలలోనైనా పంపిణీ చేస్తారా, లేదంటే ఎప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారు అన్న దానిపై ముఖ్యంగా మనకి కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త సమాచారం మీకైతే అందజేస్తాను. అదేవిధంగా మహిళలకు సంబంధించిన మహిళల దినోత్సవం నాడు 8వ తారీఖు నాడు సభలో ఏమన్నారు, ఈ కొత్త ఏదైతే 2500 రూపాయలకు సంబంధించిన అప్డేటు, అదేవిధంగా ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ కూడా ఒక మంచి శుభవార్త అనేది చెప్పడం అయితే జరిగింది. మనకి ఈ కొత్త రేషన్ కార్డుల పంపిణీ విషయంలో మనకి అరకొర 2 నెలల సమయం అనేది పట్టొచ్చని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగిందండి. అదేవిధంగా మనకి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన కొత్త అప్డేట్ కూడా మీకోసం తీసుకొని రావడం అయితే జరిగింది. ప్రూఫ్తో సహా జిల్లాల లిస్ట్ అనేది కూడా విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. ఆ జిల్లాల లిస్ట్ అనేది విడుదల చేయగానే మన ఛానల్లో ఈ వీడియోలు అప్లోడ్ అనేది చేస్తాను. కొత్త పెన్షన్లు ఏ జిల్లాలలో కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారన్న దానిపై, అదేవిధంగా మహిళలకు 2500 రూపాయల పంపిణీ విషయంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మహిళలకు 2500 రూపాయలు పంపిణీ చేస్తారా లేదంటే పంపిణీ చేయరా అన్న దానిపై కూడా ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి సమాచారం అప్డేట్ అనేది చెప్పడానికి నేనైతే ఉన్నాను. సో తప్పకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లోనైతే పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికైతే మనమైతే ఇక్కడనైతే మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఏదైతే మహిళలకు సంబంధించిన 2500 రూపాయలు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు రేపటి నుంచి పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. మనకి ఇప్పటివరకు ఎవరైతే ప్రజా పాలన ఉన్న నంబర్ని, సర్వీస్ నంబర్ని తీసుకొని మీ దగ్గర ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళి మహిళలకు 2500 రూపాయలు మహాలక్ష్మి పథకం కింద దరఖాస్తు అయితే చేసుకోండి. సో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకుని వారు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు వచ్చే నెలనైనా లేదంటే వచ్చే నెల కాకుండా మనకి 2 నెలల తర్వాత అయినా ఈ మహిళలకు సంబంధించిన 2500 పెన్షన్ డబ్బులు అనేది శాంక్షన్ అవ్వడానికి అవకాశాలు అయితే ఉంటాయి. దీనికి ఎవరు అర్హులు అంటే మనకి పెళ్ళైనటువంటి వారు, మనకి 18 సంవత్సరాలు నిండి ఉన్నవారైతే అర్హులు దీనికి. అదేవిధంగా ఇప్పటివరకు ఎటువంటి పెన్షన్లు అనేది తీసుకోకుండానైతే ఉండాలి. సో అటువంటి వారందరూ మాత్రమే దీనికి అర్హులు. అదేవిధంగా మనకి కొత్త పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, మనకి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, రాళ్ళు కొట్టేవారు, పారాలిసిస్, డయాలసిస్ వంటి ఎవరైతే రోగులు ఎవరైతే ఉన్నారో మనకి వీళ్ళందరికీ కొత్త పెన్షన్లు 6016 రూపాయలు, 4016 రూపాయలు జమ చేయబోతున్నారండి. ముఖ్యంగా మనకి ఇటువంటి పెన్షన్లు అనేది మనకి ఏప్రిల్ 2వ వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక మహిళలకు 2500 రూపాయలు కూడా మనకి పెన్షన్లు పంపిణీ చేసే సమయం నుండే వారికి కూడా మహిళలకు 2500 రూపాయలు కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇక కొత్త రేషన్ కార్డులు కూడా మనకి ఏప్రిల్ నెల, మే నెల 2 నెలలలో అన్ని జిల్లాలలో ఉన్నటువంటి రైతులు మనకైతే మనకి ప్రజలకు మనకైతే అన్ని జిల్లాలో ఉన్నటువంటి అందరికీ, అన్ని ఫ్యామిలీల వారికి ఈ కొత్త రేషన్ కార్డులు 2 నెలలు జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.